రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు, బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాము. అలాగే ఇస్తూ వస్తూ ఉన్నాం. తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను. అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని ఆలోచుకున్నాను. ఈరోజు జిల్లాలో 2,79,010 ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో ఆయకట్టు ఉంటే ఇప్పటి వరకు అదనంగా ఈ 2,79,010 ఎకరాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయకట్టును తయారు చేసి ఇచ్చాయి. అది లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మీడియం ఇరిగేషన్ మైల్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సింది నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర, ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్, ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం 2023-24 తర్వాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక 1,13,000 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇందులో భాగంగా నిన్న మొన్న మనం మొదలుపెట్టినటువంటి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం 1,38,000 ఎకరాలు స్టెబిలైజేషన్ మున్నేటు పాలేరు లింక్ కెనాల్ కింద, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 33,025 ఎకరాలు, రాజు ఫీడర్ కెనాల్ ద్వారా 23,000 ఎకరాల స్టెబిలైజేషన్ ఆయకట్టు